వినియోగదారులకు ముఖ్యంగా అంటే వీళ్ళు మొబైల్ను జాగ్రత్తగా వాడుకోవడం చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ పబ్లిక్ వైఫైని కనెక్ట్ చేసుకోకూడదు. అదేవిధంగా ఎవరైనా కానీ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయమని చెప్పినప్పుడు అది చేసుకోకూడదు. ఎందుకంటే దాంట్లో వైరస్ అంటే ఇట్లాంటి యాప్స్ వాళ్ళు ఇన్బిల్డ్ చేసి మీ కాంటాక్ట్స్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు వాట్సాప్లో కొన్ని మన జనరల్ ఎక్కువ వాట్సాప్ వాడుతున్నాం. అవును, వాట్సాప్. సో వాట్సాప్ వాడినప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, అది వాడడం. తర్వాత మొబైల్ని ఎప్పుడు లాక్ చేసుకోవడం. సో ఇట్లాంటివన్నీ కొన్ని చిన్న చిన్న చర్యలు తీసుకోవడం వల్ల ఏంటంటే మనం సైబర్ నేరాల బారిన పడకుండా అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా కానీ అంటే ఈ కొన్ని కాల్స్ వస్తుంటాయి, అంటే కంటిన్యూస్గా ఇప్పుడు మీకు లోన్స్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి లేకపోతే ఇట్లాంటి కాల్స్ని మీరు డు నాట్ డిస్టర్బ్ అనేది ఒక ఫీచర్ ఉంటుంది. మనం యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఆ డు నాట్ డిస్టర్బ్ అనే యాప్లో మీరు నంబర్ను ఎంటర్ చేస్తే మీకు మళ్ళీ ఆ నంబర్ నుంచి కాల్స్ రావు. ఓకే. సో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం. అంటే ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు అంటే ప్రజలకు కల్పించడానికి మేము వివిధ రకమైన కార్యక్రమాలు మేము చేపడుతున్నాం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం తరఫున. తర్వాత టెలికాం ఆపరేటర్స్ కూడా వాళ్ళకు వీలైన విధంగా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అంటే ఓవరాల్గా అంటే మనకు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి కాబట్టి దానికి అనుగుణంగా అంటే సైబర్ నేరగాలు కూడా కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. అవును. సో మనం దానికి అనుగుణంగా మనం ఎలా నివారించాలనేది మనం అవగాహన పెంచుకోవాలి.